అండి అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ ఇప్పటివరకు మనం రూపొందించాం. అయితే చిన్నారులకు కూడా ఈరోజు సృజనాత్మక కలిగి హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి అన్నట్లయితే ఐబీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అండ్ కేంబ్రిడ్జ్ స్కూల్స్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈ ఐబీ సిలబస్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే బై హార్డింగ్ సిస్టమ్ వద్దనుకుంటారో, ఎవరైనా సబ్జెక్ట్ని ప్రాజెక్ట్స్ రూపంలో అదేవిధంగా అసైన్మెంట్స్ రూపంలో వాళ్ళ ఇండివిజువల్గా చదువుకోవాలని భావించి ఆ యొక్క ఎంపవర్ పిల్లలను చేయించాలి చిన్నప్పటి నుంచే, టీచర్ టు క్లాస్ రూమ్ కాన్సెప్ట్ కాకుండా ఎప్పుడైనా విద్యని రీసెర్చ్ ద్వారా తెలుసుకోవాలి, అదేవిధంగా గొప్ప ఇండిపెండెంట్ పీపుల్గా తయారవుతున్న వాళ్ళకి ఐబీ అండ్ కేంబ్రిడ్జ్ కరికులం అనేది చాలా ఇంపార్టెంట్ కరికులం. మన హైదరాబాద్లో తీసుకున్నప్పుడు ఇది చాలామంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళు మాత్రమే ఐబీ సిలబస్ చదవాలని చెప్పేసి. అలా లేదండి. జనరల్గా మనకి ఇయర్లీ మనకి 4 lakhs నుంచి స్టార్టింగ్, 3 lakhs నుంచి 3 to 4 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సంవత్సరానికి ఒక 12-14 లక్షల వరకు దీంట్లో అయితే ఫీజులు అయితే ఉన్నాయి. ఇందులో మనకు ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు ఆగాఖాన్ అకాడమీ, ఇది చాలా ఫేమస్ స్కూల్ అండి. ఆగాఖాన్ అకాడమీ చూద్దాం, ఇదిగో మీకు కనిపిస్తుంది కదా. సో సైట్ అయితే నార్మల్గా ఉంది కానీ బట్ వీళ్ళ కాలేజ్ అయితే దాదాపు ఇయర్లీ అయితే 10 lakhs పైమాటే ఒక సంవత్సరం ఫీజు అనేది. ఇక్కడ చాలా రిచ్ కిడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఆగాఖాన్ అకాడమీ గురించి మనం చూస్తే, ఇంటర్నేషనల్ బ్యాక్లెట్ వరల్డ్ స్కూల్ అండ్ ఈజ్ ఏ సెకండ్ ఇన్ ద నెట్వర్క్ ఆఫ్ ఆగాఖాన్ అకాడమీస్ ఎస్టాబ్లిష్డ్ బై హిజ్ హైనెస్ ద ఆగాఖాన్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, మల్టీ కల్చరల్ స్టూడెంట్ బాడీ అండ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ అండ్ స్టాఫ్. ఓకే, సో ఒక్కసారి మనం ఏం చేద్దామంటే హిస్టరీ చూద్దామండి. అసలు ఆగాఖాన్ అకాడమీ హిస్టరీ మనం తీసుకున్నప్పుడు చూస్తున్నారు కదా, ఈయన సొసైటీ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చింది ఇది ఇక్కడికి 2000లో. హిజ్ హైనెస్ ద ఆగాఖాన్ ఇనిషియేటెడ్ ఏ ప్రోగ్రామ్ టు ఎస్టాబ్లిష్ ద ఇంటిగ్రల్ నెట్వర్క్ ఆఫ్ స్కూల్స్ నోన్ యాజ్ ఆగాఖాన్ అకాడమీస్. Okay, construction of Aga Khan Academy in Hyderabad began in 2006. The first intake of students in the August 2011 for the junior school and 2012 for the senior school, including the residential program. Academy has been accredited as IB World School for primary years, middle years and diploma programs. Okay, so idandi 2012 నుంచి స్టార్ట్ అయినటువంటి 11 నుంచి 12 నుంచి ప్రస్తుతం ఈ 13 ఏళ్లలో వీళ్ళైతే నెంబర్ 1 పొజిషన్ అలాగే నిలబెట్టుకున్నారు. సో ఇది ఎక్కడుందనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నారు కదా, వండర్లా పక్కనే ఉంటుంది ఇది దగ్గరగా. హార్డ్వేర్ పార్క్ మహేశ్వరం మండల్ ఆర్ఆర్ డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ ఉందండి. హాస్టల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మీరు ఇక్కడ చేరొచ్చు. మంచి మీకు నెట్వర్క్ ఏర్పడుతుంది. పిల్లల మధ్యలో కూడా చాలా మంచి స్టూడెంట్స్ ఇక్కడైతే ఉన్నారైతే. దీని తర్వాత మనకి ఐబీలో మనకు తీసుకున్నప్పుడు సెకండ్ క్యాంపస్ కింద బ్యూటిఫుల్ క్యాంపస్, ఈ క్యాంపస్ని అయితే విజిట్ చేశాను నేను. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది కూడా వచ్చేసి మనకి అజీజ్ నగర్ ప్రాంతంలో ఉంటుందన్నమాట. చాలా పెద్ద క్యాంపస్, బ్యూటిఫుల్ అండ్ సెరీన్ అయినటువంటి, నేను ఇమేజెస్ చూస్తున్నారు కదా మీరు, అసలు చాలా బాగుందన్నమాట క్యాంపస్. సో ఇది మన శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో గట్కేసర్లో, వాళ్ళకి సంబంధించినటువంటి స్కూలు. వీళ్ళు ఫస్ట్లో స్కూల్లో ఉండే తర్వాత రావడం జరిగింది. ఒక్కసారి హోమ్లోకి వెళ్ళి మహీ సార్ అని ఉంటారు దీనికి చైర్మన్. ఓకే, అభిజిత్ సార్ అండ్ మహీ సార్ అని ఉంటారు. వీళ్ళు ఈ మహీ సార్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్యాంపస్ ఇది. దగ్గర 100 ఎకరాల పైనే ఉంది లోపల క్యాంపస్. ఇది చాలా పెద్ద స్కూల్. అంటే అజయ్ నగర్ ప్రాంతంలో చాలా కాస్ట్లీ ఏరియా, మీకు క్యాంపస్ మాత్రం లష్ గ్రీన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సైబరాబాద్ సిటీ నుంచి అన్ని దిక్కుల నుంచి కూడా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు పెద్ద క్యాంపస్, మీకు ఓక్ రిడ్జ్ కన్నా ఈవెన్ ఆగాఖాన్ కన్నా కూడా ఇది చాలా పెద్ద క్యాంపస్ అయితే క్యాంపస్ సైజ్ ప్రకారంగా తీసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి బాలనగర్లో ఉందండి, మనకి ఇది రోడ్కే ఉంటుంది. రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి, ఇది కూడా మనకి ఆ 2000 ఆ పీరియడ్లో వచ్చింది. నేను అప్పుడు స్టార్టింగ్ అప్పుడు కూడా వెళ్ళిన, కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక విజన్తో పెట్టారు. ఆ విజన్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. గవర్నింగ్ బాడీలో వచ్చేసి సుభాష్ బోధా ఈయన పేరు చైర్మన్. ఈయన చాలా ఐటీ సెక్టర్స్లో కూడా మేనేజర్గా పనిచేశారు. మహేష్ బిగాల అని డైరెక్టర్. అయిన స్టేక్ హోల్డర్ కూడా సాయి కిషోర్ వల్లం, ఈయన కూడా డైరెక్టర్గా ఉన్నారు. సో ఇది కూడా బాగుంటుందండి. మన కూకట్పల్లి రీజియన్ అండ్ మనకి గండిమైసమ్మ నుంచి అప్ టు బాలనగర్ వరకు ఉన్నటువంటి ఏరియాస్లో కానీ, లేకపోతే కూకట్పల్లి హైటెక్ సిటీ ఏరియా కూడా లొకేషన్ను రీచబిలిటీ ప్రకారంగా, ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా ఈజీ, కానీ కొంచెం చుట్టూ పొల్యూషన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ క్యాంపస్ చూస్తే మాత్రం. ఎందుకంటే ఈ లొకేషన్ నేను కూడా 2-3 సార్లు వెళ్ళటం జరిగింది. సో అదర్వైజ్ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ కాలేజ్ గురించి అందరూ తెలుసుకోవాలండి. చాలామంది పేరెంట్స్, ఈవెన్ నేను కూడా ఒక పేరెంట్గా ఉన్నాను కానీ ఈ స్కూల్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా. ఒకవేళ తెలుసుకుంటే ఇక్కడ మీ అందరికీ కూడా బాగా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో మీకు తెలిసి ఉండొచ్చు, లేడీ శ్రీరామ్ కాలేజ్, ఇండియాస్ నెంబర్ 1 డిగ్రీ కాలేజ్ అనమాట. ఇది
భారతదేశంలో నెంబర్ 1 డిగ్రీ కాలేజ్ ఏంటంటే టక్కన లేడీ శ్రీరామ్ కాలేజ్ అని చెప్పొచ్చు. అటువంటి గ్రూప్ నుంచి వచ్చినటువంటి కాలేజ్ ఇది. చాలా అంటే ఈ పేరులోనే ఒక వైబ్ ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది దీని గురించి. అదేవిధంగా మెరిండా డిగ్రీ కాలేజ్ కానీ, లేడీ శ్రీరామ్ కాలేజ్ కానీ ఇవంతా కూడా ప్రధానులు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా వివిధ దేశాల అంబాసిడర్స్ వీళ్ళ దగ్గర చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకున్నంత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పే ఏ కాలేజీ కూడా లేదు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ కాలేజ్. నాకు ఈ మధ్య తెలిసిందనమాట. నేను తెలిసిన తర్వాత ఒకసారి విజిట్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. ఒక్కసారి మీకు చెప్తాను దీని గురించి. అబౌట్ అదిలో ఏమి ఇచ్చున్నారో వీళ్ళు చూద్దాం. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉంది. సో మొత్తం 9 acres క్యాంపస్ అండి ఇది. 9 acres క్యాంపస్, ఐబీ కరికులం ఉంది. ఒకసారి హిస్టరీ చూద్దాం వీళ్ళది. ఎందుకంటే ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సర్ శ్రీరామ్ ఈయన వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇది 1884 అండి. 1884 to 1963 ఈయన ఫౌండర్ అనమాట ది శ్రీరామ్ గ్రూప్. సో హూ ఈజ్ an instrumental in setting up personal education institutions such as the Sriram College of Commerce and Lady Sriram College. ఇది నార్త్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ కాలేజ్ తెలిసి ఉంటుందండి. సార్ లేడీ శ్రీరామ్ కాలేజీలో సీట్ వస్తే మనకు అర్థమయ్యే భాషలో దేనికి సమానం అని అంటే ఐఐటి ముంబైకి సమానం, లేదా అంతకు మించి. అంత ఫేమస్ అనమాట. డిగ్రీ కాలేజీలో అంత సీన్ ఉందంటే ఉంటుంది. మీరు అది తెలియదు కాబట్టి మనకు తెలియదు. సో శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నాకు తెలిసి కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చి ఉంటుంది ఈ స్కూలు కాలేజ్. వందల మంది కాదు, నాకు తెలిసి వేలల్లో కూడా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి భారతదేశంలో టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇటువంటి అల్యూమిని ఉంటారు. సో ఇది తెలుసుకోవాలి. మీరు భారతదేశాన్ని లీడ్ చేయాలి అనుకున్నట్లయితే ఇటువంటి స్కూల్స్లో, ఎందుకంటే వాళ్ళకి ఆ లెగసీ ఉందండి. నేను ఇన్స్టిట్యూషన్ తప్పనిసరిగా నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు మీకు క్యాంపస్ టూర్ కూడా పెడతాను. ఇట్స్ సూపర్ కాలేజ్, సూపర్ డూపర్ కాలేజ్. నేను మిస్ అయ్యాను యాక్చువల్గా. నేను ఇది ముందుగా ఎక్స్ప్లోర్ చేసి ఉండాల్సిన మాట. సో ఇది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ 1933లో పెట్టారండి. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ ఇవంతా. ఓకే, ఇన్ ఇండియా ఫర్ మోర్ దాన్ 12 years రన్నింగ్. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఎస్ఎల్ఆర్, ఇది లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్. తర్వాత మంజు భరత్ రామ్ అనే ఎవరు అవార్డెడ్ పద్మశ్రీ. ద శ్రీరామ్ స్కూల్స్ ఆర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది విజన్ అండ్ ప్యాషన్ ఆఫ్ శ్రీమతి మంజు భరత్ రామ్, who felt a strong need to build an alternative model of school education in Delhi. బెస్ట్ డే స్కూల్స్ ఇన్ ఇండియాలో 2008లో ఇది బెస్ట్ అవార్డు వచ్చిందట. శ్రీ ఎడ్యుకేర్ లిమిటెడ్, ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్, ద శ్రీరామ్ అకాడమీ. సో ఈ అకాడమీని మనము ఎప్పుడు మిస్ అవ్వకూడదు. వరల్డ్ లీడర్స్ తయారవుతారండి. వీళ్ళకి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్స్ ఎ సూపర్బ్ స్కూల్. గచ్చిబౌలి సరౌండింగ్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్నటువంటి వాళ్ళు. మనకి భవన్స్ కాలేజీ, ఓబోలెడ్ కాలేజీ, లేకపోతే ఓక్రిడ్జీ, ఆగాఖాన్ ఎన్ని ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క లెగసీ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టాలనుకున్నా, కాకపోతే హైదరాబాద్కి వాళ్ళు రీసెంట్గానే వచ్చారు కాబట్టి నేను పెట్టలేదు అలా. నెక్స్ట్ వచ్చేసి గ్లెండేల్ అకాడమీ అండి. సో ఈ గ్లెండేల్ అకాడమీ కూడా మంచి ఇన్స్టిట్యూషను. ఒక్కసారి ఫౌండర్స్ గురించి చూద్దాం ఎవరు దీన్ని అనేది. సో ఇది గ్లెండేల్ అకాడమీ ఇమేజ్ మీకు కనిపిస్తుంది. న్యూ ఇయర్ ఆఫ్ హైదరాబాద్ ఎడ్యుకేషన్ సీన్. Glendale group of schools was founded by a renowned Babu Khan family of Hyderabad, noted for their ventures. సో బాబు ఖాన్ అంటే ఈయన మన నవాబులు సంబంధించింది. బాబు ఖాన్ ఇదని ఉంటుంది, మన అబిడ్స్లో ఉంటుంది. విచ్ ఇన్క్లూడ్స్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ బిజినెస్ ఇన్క్లూడింగ్ కోల్ మైనింగ్, సివిల్ కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, టెక్స్టైల్, పేపర్, వనస్పతి ప్రొడక్షన్. ద ఫ్యామిలీస్ రిచ్ లెగసీ వాజ్ ఫర్దర్ గ్లోరిఫైడ్ బై Bashiruddin Babu Khan, who had a significant contributions on the development of the education, real estate, infrastructure sectors. In 1985, he stepped into politics and was elected as a Legislative Assembly of Andhra Pradesh from Bodhan constituency. He served as a Minister for Industrial Development and Minister of Education and Minister of Tourism. మా దాంట్లో ఒక బ్యూటీ ఏం చెప్పాలా, స్కూల్ పెడితే ఎమ్మెల్యే అయిపోతారు కన్ఫామ్గా. ఎమ్మెల్యే అవ్వాలంటే మీరు పోయి కాంటెస్ట్ చేయడం కాదు, ముందు ఒక స్కూల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అవుతారు అన్నట్టు. సో ఇది 2 క్యాంపస్లు ఉన్నాయండి. గ్లెండేల్ అకాడమీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్. సో ఇది కూడా మీకు కొంత అమౌంట్ కాస్ట్లీగా ఉంటుంది. కాబట్టి మీరు గ్లెండేల్ అకాడమీని కూడా టాప్ 10 ఐబీ స్కూల్స్లో మనం ఒకదానిగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మీకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది కూడా మీకు అరౌండ్ 10 lakhs per annum అప్రాక్సిమేట్గా మీకు ఖర్చు అవుతుంది. సో ఓక్రిడ్జ్ కూడా మంచి స్కూల్ అండి. దీంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నానక్రామగూడ రీజియన్లో ఇది ఫేమస్ అన్నట్టు. ఓకే, సో ఐటీ క్యాడర్కి చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది. కరికులం కూడా బాగుంటుంది.
మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి డిసిప్లైన్, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ విఐపీస్ మణికొండ రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే చదువుతారు. మన కేటీఆర్ వాళ్ళ పిల్లలు కానీ, జగన్ వాళ్ళ పిల్లలు కానీ, మొత్తం మన పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పిల్లలు ఒకరి చదువుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి ముందు స్కూల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో ఇది ఎక్కడుందనేది మనం చూద్దాం ఒకసారి. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ చూస్తున్నారు కదా, క్యాంపస్ ఎంత బాగుందో. సో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్, సర్వే నెంబర్ 42425, కొండకల్ విలేజ్ నియర్ మోకిలా, శంకర్పల్లి అండి, ఆర్ఆర్ డిస్టిక్, మోకిలా. ఇదంతా కూడా ఫైనాన్షియల్ డిస్టిక్లోనే, ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మొత్తం అందరు విల్లాలు కట్టేసుకుని ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇటువంటి స్కూల్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది. ఇది నేను పోయినాను కానీ అప్పటికి ఇంత డెవలప్ కాలేదు. ఫస్ట్ ఎప్పుడో నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చూసినాను. ఇది కూడా హాస్టల్ క్యాంపస్ ఉందండి, బోర్డింగ్ అంతా కూడా ఉంది. కాబట్టి కరికులం చూసినప్పుడు ఐబీ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లా ఉందన్నమాట. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మరో టాప్ స్కూల్ కింద చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గాడియం అండి. నేను అనుకోలేదు యాక్చువల్గా, నేను క్యాంపస్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ విజిట్ చేసినా కానీ అప్పుడు చాలా చిన్నదిగా ఉండే. లాస్ట్ 5 ఇయర్స్లో వీళ్ళ గ్రోత్ వచ్చేసి ఒక స్టీప్ లైన్ లాగే వెళ్తుందనమాట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి మంచి ఫ్యాకల్టీని అందరినీ తెచ్చేస్తున్నాడు ఈయన పోయి. మరి వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారో తెలియదు కానీ గాడియం స్కూల్లో అకాడమిక్గా మాత్రం ఫుల్ స్ట్రెంత్ అనేది ఉందండి. నేను చూశాను, చాలామంది పేరెంట్స్ని కూడా నేను మాట్లాడాను కానీ చాలామంది నేను వెళ్ళినప్పుడు అంత లేకుండా, కానీ లాస్ట్ 5-6 ఇయర్స్లో వీళ్ళ గ్రోత్ అనేది మాత్రం చాలా ట్రెమెండస్ గ్రోత్ అనేది ఉంది. ఒకసారి మేనేజ్మెంట్ ఎవరో చూద్దాం. చూస్తున్నారు కదా క్యాంపస్ వ్యూ ఎంత బాగుందో. ఇది మనకి విప్రో జంక్షన్ దగ్గర నుంచి జస్ట్ కొత్తపేట దూరంలో ఉంటుంది. నానక్రామగూడ కిందే వస్తుంది ఇది కూడా. సో నిత్యానందరెడ్డి కే ఉన్నట్టుంది, ఏమొచ్చేసి కే కీర్తిరెడ్డి. ఎవరంటే వీళ్ళు పాస్ట్ 25 ఇయర్స్ హ్యావింగ్ బీన్ పార్ట్ ఆఫ్ ది టీమ్ హైలీ సక్సెస్ఫుల్ మల్టీ-బిలియన్ గ్లోబల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ విచ్ ప్రొవైడ్స్, వీళ్ళకి ఏదో హాస్పిటల్ కూడా ఉన్నట్టుంది. నిత్యానంద రెడ్డి ఈజ్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఈజ్ వాజ్ అరబిందో ఫార్మా. ఓకే. సో అరబిందో ఫార్మా అంటే వీళ్ళు దాదాపు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ 10 మిలియనీర్స్ లిస్ట్లో ఉన్నారనమాట. అరబిందో గ్రూప్ నుంచి వచ్చింది. అందుకనే వీళ్ళు శాలరీస్ బాగా ఇస్తున్నట్టున్నారు కానీ మాత్రం మొత్తం ఒక్క ఫ్యాకల్టీ లేరు. చుట్టుపక్కల డిపిఎస్ నుంచి, ఓక్రిడ్జ్ నుంచి, చుట్టుపక్కల ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అందరూ ఫ్యాకల్టీ, మంచి మంచి ఫ్యాకల్టీ మాత్రం ఉన్నాం. గాడియం మాత్రం ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇదిగో ఈ అమ్మాయి కూడా ఎవరైతే వాళ్ళ డాక్టర్ ఉన్నట్టుంది, అల్యూమినస్ ఆఫ్ రట్గర్స్ యూనివర్సిటీ. ఇది యూఎస్లో చాలా ఫేమస్ యూనివర్సిటీ అండి. క్యూఎస్ ర్యాంకింగ్లో కూడా మంచిది ఉంటుంది. రట్గర్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పడం ఒక గర్వకారణం అనమాట. అల్యూమిని ఆఫ్ రట్గర్స్ అనేది దే ఆర్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ అన్నీ కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా క్యాంపస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తీసుకున్నప్పుడు నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. వీళ్ళకి బంజారాహిల్స్లో ఒకటి ఉంది, అదేవిధంగా మనకి కొంపల్లో కూడా, కొంపల్లో కూడా ఒక స్కూల్ ఉంది. ఈ నీరజ్లో కూడా మా పాప చదివండి చిన్నప్పుడు, మేము 4th, 5th క్లాస్లో ఇక్కడే పెట్టినా నేను. మంచి చైర్మన్ అనమాట. ఇదిగో ఈయన చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటాడు. అన్ని పిల్లలకి స్పోర్ట్స్, కేరింగ్ కానీ, బస్సులు కానీ, మీకు చాలా ఈవెంట్స్కి ఆర్గనైజ్ చేస్తారు. ఎప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక సైన్స్ ఎక్స్పో అంటారు, ఆ ఎక్స్పో అంటారు, ఈ ఎక్స్పో అంటారు. మంచి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి నీరజ్ అనేది మేము, మా పిల్లలు ఇద్దరు కూడా ఇందులో 4th, 5th, 6th 3 క్లాసులు చదివినట్టున్నారు. అప్పుడే తర్వాత మేము మారిపోయినాం, హౌస్ మారిపోయి బయటకు వచ్చేసాం. కాబట్టి నీరజ్ అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కూల్. సో ఇట్ ఆల్సో కమ్స్ అండర్ టాప్ 10 స్కూల్స్ ఆఫ్ ఐబీ స్కూల్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి కెన్నడీ ద గ్లోబల్ స్కూల్. ఇది మనకి మన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సరౌండింగ్స్లో ఉంటుందండి. సో సిబిఎస్ఈ ఉంది, సిఐ ఉంది, ప్రీమైమరీ ఉంది. సో క్యాంపస్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద క్యాంపస్. ఒక్కసారి బాచుపల్లి రీజియన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఇది మనకి ప్రగతి నగర్, కూకట్పల్లి, చందనగర్, మియాపూర్లో అందరూ కూడా తొందరగా రీచ్ అయిపోవచ్చు, పెద్ద దూరం ఏం కాదు. బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది లోపల. సో వీళ్ళ యొక్క మెయిన్ వచ్చేసి ఐడిఏ బొల్లారం ఎక్స్ రోడ్, మియాపూర్, మేడ్చల్ రోడ్, బాచుపల్లి. మంచి క్యాంపస్ అండి, ఇది కూడా చాలా పెద్ద క్యాంపస్. బాచుపల్లి సరౌండింగ్స్లో ఉన్నటువంటి క్యాంపస్ అనమాట. బాగుంటుంది క్యాంపస్ కూడా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎడిఫై అండి, దీని గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఇది డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మన కొంపల్లో ఉంటుంది. ఇది కూడా వీళ్ళదే. అదేవిధంగా ఎడిఫై వరల్డ్ స్కూలు, ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నది. డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి ఇది మనకి మైసమ్మగూడలో ఉంటుంది, మన మల్లారెడ్డి కాలేజ్ సరౌండింగ్స్లో ఉంటుంది అనమాట.
అపెరల్ పార్క్ ఎండిఎన్ ఎడిఫై ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్ అపెరల్ పార్క్ చర్మాస్ అని ఉంది కదా, పాత చర్మాస్ దగ్గర ఉంటుంది. సో ఇది గుండ్లపోచంపల్లి మేడ్చల్ మండలంలో ఉంది. యాక్చువల్గా ఇది తర్వాత ఎవరో టేక్ ఓవర్ చేశారు. యాక్చువల్గా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మొన్నటి వరకు డిఆర్ఎస్ పేరు మీద ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఎడిఫై అనేది నాకు తెలిసి తిరుపతిలో కూడా ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం. సో ఇది తిరుపతి క్యాంపస్ కూడా చాలా ఫేమస్ అండి. నాకు మొన్న ఒక పేరెంట్ చెప్పుకొచ్చారు, సార్ ఎడిఫై స్కూల్ ఉంది, ఇది మొత్తం 7 స్టార్ హోటల్ ఉన్నట్టుందండి తిరుపతిలో. ఒకసారి చూద్దాం. ఇది మనకి రీజన్ సంబంధం లేదు కానీ బట్ చాలా బాగుందని పేరెంట్స్ అనేది నాకు చాలామంది పేరెంట్స్ చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందంట. ఎడిఫై స్కూల్స్ అనేవి ఎడ్యుకేషన్ ఈజ్ ద బేసిక్ ఫర్ ది డాక్టర్ పి మోహన్ రావు, ఫౌండర్ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. బట్ వీళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. వీళ్ళు ఎడిఫై అనేది నాకు తెలిసి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. వీళ్ళు ఇప్పుడు మంచి ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ని కొనేసి ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెస్ చేస్తూ ఉన్నారు. ఎడిఫై స్కూల్స్ తిరుపతి, ఇది వీళ్ళకి సంబంధం ఉందా లేదు, బట్ దిస్ ఇస్ ఆల్సో ఏ వెరీ గుడ్ స్కూల్ అని చెప్పి మాత్రం పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అపెరల్ పార్క్ చర్మాస్ దగ్గర ఉంటుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, చాలా అద్భుతంగా ఉంది, రన్ చేస్తున్నారు వీళ్ళు కూడా. సో యాక్చువల్గా మీకు ఎడిఫై అంటే గుర్తు రాకపోవచ్చు, బట్ డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ అనేది ఇక్కడ మనకి ఎల్కేజీ నుంచి తీసుకున్నట్లయితే మినిమం 3 లక్షల నుంచి 7 లక్షలు 8 లక్షల వరకు అయితే ఫీజు ఇయర్లీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బిర్లా ఓపెన్ మైండ్స్ అండి. సో ఇది కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వచ్చింది ఫస్ట్, దాని తర్వాత బిర్లా ఓపెన్ మైండ్స్ నియర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది కూడా చాలా మంచి పేరున్నటువంటి కాలేజ్ అండి. సో బిర్లా గ్రూప్కి సంబంధించినటువంటి కాలేజ్ అనమాట. కుమార్ మంగళం బిర్లా అంటే మీరు బిట్సాట్ అని రాస్తారు కదా, ఈ బిట్సాట్కి సంబంధించిందే. వీళ్ళు స్కూలింగ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు బిట్స్ పిలాని ఎంత ఫేమస్, స్కూల్స్లో ఈ బిర్లా ఓపెన్ మైండ్స్ అలాగా అన్నట్టు. కాబట్టి వీళ్ళందరూ కూడా కుమార్ మంగళం బిర్లా. ఒకసారి అబౌట్ అస్కి వెళ్ళి చూద్దాం. ఫిలాసఫీ, విజన్ మీద లీడర్షిప్ ఎవరున్నారు, కానీ చైర్మన్ వేరే ఉన్నాడు, బహుశా బ్రాండ్ అటు పెట్టుకున్నారేమో. సో ఇది వాళ్ళకి సంబంధం లేదండి. సో బిర్లా ఓపెన్ మైండ్ అనేది డి సుధాకర్ రెడ్డి అని ఉంది. సారీ, ఇదైతే బిట్స్ పిలానికి సంబంధం లేదు. వీళ్ళు డి షర్మిలారెడ్డి, ప్రతిమా సిన్హా, శ్యామలి చౌదరి, వీళ్ళంతా కాదు. ఇది కాలేజ్ అయితే మంచి స్కూలే, బాగా పేరైతే ఉంది కానీ బట్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఈ బిర్లా ఫ్యామిలీకి సంబంధించింది కాదు. బట్ అలా పెట్టుకున్నారు పేరు, మరి ఎందుకు పెట్టిందో తెలియదు. సో ఇది కూడా ఒక ఐబీ స్కూల్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంబిషియస్ వరల్డ్ స్కూల్ అండి. ఇది కేంబ్రిడ్జ్ కరికులంలో ఇది వీళ్ళు బాగున్నారు. ఒకసారి ఇది క్యాంపస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ విజయవాడ, బెంగళూరు అండ్ అంబిటస్ కిండర్ వరల్డ్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ క్యాంపస్ ఉన్నాయి. ఒకసారి ఎవరు అంబిటస్ మేనేజ్మెంట్ ఒకసారి చూస్తే అంబిటస్ వరల్డ్ స్కూల్ సుధాకర్ రెడ్డి అని ఆయన పెట్టాడు మన బిర్లా ఓపెన్ స్కూల్ని. వీళ్ళెవరో ఫౌండర్స్ బొల్లేని సేనయ్య. బొల్లేని సేన అంటే మన మా ఊరోళ్ళు వీళ్ళు, నెల్లూరు బ్యాచ్ అన్నట్టు. అంబిషియస్ వరల్డ్ స్కూలు. ఇది వచ్చేసి మనకి కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ సికింద్రాబాద్లో, కిమ్స్ హాస్పిటల్ బొల్లేని కృష్ణయ్య కొడుకే బొల్లేని సేనయ్య అన్నట్టు. వీళ్ళు కాంట్రాక్టర్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. రోడ్స్ కాంట్రాక్ట్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ చేయడంలో బొల్లేని సంస్థలు ముందున్నాయి. మాకు నెల్లూరులో వీళ్ళకి హాస్పిటల్ కూడా ఉంది, బొల్లేని హాస్పిటల్ అని చెప్పేసి. ఇక్కడ తీసుకున్నట్లయితే కిమ్స్ హాస్పిటల్ ఉంది. చైన్ ఆఫ్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు అనమాట బొల్లేని సేనయ్య గారి ఆధ్వర్యంలో. బొల్లేని కృష్ణయ్య వాళ్ళ అబ్బాయి అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి పాండురంగాచారి, వైస్ చైర్మన్, ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్. నారేంద్ర పి ఎదువుగా అంటి, ఫౌండర్ అండ్ ఎండి, ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ స్కూల్ డివిజన్. ఇది దానికి చైర్మన్ అయితే మాత్రం సేనయ్య గారు, యాక్చువల్గా మా ఎమ్మెల్యే కూడా ఉండే వీళ్ళ డాడీ. సో ఇదనమాట అంబిషియస్ స్కూల్స్కి సంబంధించినటువంటి వ్యవహారం. సో మొత్తం ఇది చూశారు కదండి. మీరు అనాలిసిస్ చేసుకొని వాళ్ళ ఒక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, నాకైతే వీటన్నిటిలో ఎప్పుడు నాకు క్రేజీగా అనిపిస్తున్నటువంటిది శ్రీరామ్ అకాడమీ అండి. సో వెరీ వెరీ నార్త్ నుంచి వచ్చినటువంటి స్కూల్ అయినప్పటికి కూడా చాలా మంచి స్కూలు, వాళ్ళకి నేషనల్ లెవెల్లో చాలా మంచి గుర్తింపు ఉంది. సో అవకాశం ఉండి మీరు వాళ్ళు ఏం స్క్రీనింగ్ టెస్ట్లు పెడతారో నాకు ఐడియా లేదు, కానీ చూద్దాం నెక్స్ట్ మనం క్యాంపస్ టూర్కి వెళ్ళినప్పుడు. శ్రీరామ్ అకాడమీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆగా ఖాన్ కన్నా ఓక్ రిడ్జ్ కన్నా గాడియం మళ్ళీ వాళ్ళు పారసారథి మన వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో ఉంచున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. మీకు లోకల్గా తీసుకున్నప్పుడు ఆ కొంపల్లి బెల్ట్లో మాత్రం నీరజ్ చాలా బాగా చేస్తుంది. కెనడా హై స్కూల్ కానీ తర్వాత ఇవన్నీ కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి అనేక సమాచారాన్ని, అసలు మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే, డెడ్ లాక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మా దగ్గర కెరీర్ కౌన్సిలింగ్ తీసుకురండి. పిల్లలకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మీ ఫ్యూచర్ని తీర్చిదిద్దడంలో ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ సంస్థ ఎప్పటికప్పుడు ముందుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.